ఉపన్యాస పద్ధతి ద్వారా విద్యార్థులు నేర్చుకోగలిగే శాతం 5%. సైన్స్లో మంచి మార్కులు సాధించిన విద్యార్థి అన్ని సబ్జెక్టులో మంచి మార్కులు సాధించగలడు. ఈ ప్రవచనాన్ని సమర్థించే ప్రజ్ఞా సిద్ధాంతం ఏకకారక సిద్ధాంతం. భారతదేశంలో జాతీయ విద్యా విధానాన్ని మొట్టమొదటిగా రూపొందించిన సంవత్సరం 1968. డేజావు అనేది ఫ్రెంచ్ భాషా పదం. క్రింది వాళ్ళలో ఒకటి జ్ఞానరంగానికి చెందదు. గ్రహించడం. ఎరిక్సన్ ప్రకారం వ్యక్తులు తమకు తామే నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం, వాటిని నియంత్రించే శక్తి కలిగి ఉన్నాయని భావించే దశ కౌమార దశ. సాధారణంగా శిశువులో మొదటి పన్ను ఏర్పడే వయస్సు 6 నుండి 8 నెలలు. పిఐఈడి అనగా ప్రాజెక్ట్ ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్ ఫర్ ద డిజబుల్డ్. పురాతన అభ్యాసన బదలాయింపు సిద్ధాంతం నియత క్రమశిక్షణ సిద్ధాంతం. క్రింది మహోన్నత వ్యక్తి పేరున ఆంధ్రప్రదేశ్ పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం డొక్కా సీతమ్మ.